కడప జిల్లాలో తొలి ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అలంఖాన్ పల్లి వద్ద శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 81 అడుగుల వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. తొలి ఏకాదశి రోజు వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే కోరికలు నెరవేరుతాయని చెప్తున్న ఆలయ చైర్మన్ సతీమణి వసుప్రదతో మా కడప జిల్లా ప్రతినిధి షబీర్ ఫేస్ టు ఫేస్. కడప జిల్లా వ్యాప్తంగా తొలి ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కడప నగర శివార్లోని ఆలంకాన్పల్లి వద్ద శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి తెల్లజాముంచే పోటెత్తి ఆ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ తొలి ఏకాదశి వేడుకల గురించి మనతో మాట్లాడడానికి ఆలయ కమిటీ చైర్మన్ సతీమణి వసుదా ఉండారా ఆమె ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఇవాళ ఏకాదశి కదా, భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు, ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ ఆలయంలో? జై శ్రీమన్నారాయణ అండి. ఈ రోజు తొలి ఏకాదశి కావడం వల్ల భక్తులు చాలా మంది విచ్చేసి ఉన్నారు. వాళ్ళకి ఏ రకమైన ఇబ్బంది కలగకుండా దర్శనానికి అన్ని కల్పిస్తున్నాం. మేము ప్రసాదాలు అవి కూడా మేము అందిస్తున్నాము. అంతేకాకుండా ఇవాళ శనివారం కావడంతో 7 శనివారాల వ్రతం అనేది మాకు ప్రతి శనివారం జరుగుతుంది ఇక్కడ. ఆ శనివారం తొలి ఏకాదశి అవడంతో వచ్చిన భక్తులందరూ కూడా దీంట్లో పాల్గొన్నారు వ్రతంలో. ఇప్పుడు మనకి వ్రతం ఇక్కడ జరుగుతుంది, మీరు వెనకాతలు చూస్తున్నట్టయితే మనకి 10ంటికి మొదలవుతుంది, 11:30, 12 కల్లా ముగిసిపోతుంది వ్రతం. ఇక్కడ వ్రతానికి కావాల్సిన సామగ్రి, ప్రసాదాలు అన్ని కూడా ఆలయమే అందిస్తుంది. వచ్చిన జనంకి దేనికి కూడా టికెట్ లేదు. అర్చనకు కానీ, పూజకు కానీ, కళ్యాణానికి కానీ అసలు దేనికి టికెట్లు అనేవి లేవు. మనకి ప్రతిదీ ఉచితమే. ఇది చిన్నజీయర్ స్వామి వారి శిష్యులు ఆయనకి గురుదక్షిణగా ఇచ్చుకున్న కానుక అనమాట. అంటే ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంది? ఈ ఆలయం ఎప్పుడు స్థాపించారు? ఈ ఆలయాన్ని 2020లో స్థాపించారండి, ప్రతిష్ఠించారు. చిన్నజీయర్ స్వామి వారి ఆధ్వర్యంలోనే ప్రతిష్ఠ జరిగింది. అయితే ఇది ముందు 2007 సంవత్సరంలో ఇక్కడ చిన్న వెంకటేశ్వర స్వామి గుడి ఉంది మనకి హైవేలోని. అక్కడ ఒక ఆవుతో ప్రారంభించి అక్కడ వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించి దాని నుంచి ఈ గుడిని స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. ఈ 2020 నుంచి జరుగుతున్న ప్రతి పూజలు ఉచితంగానే జరుగుతున్నాయి. కళ్యాణాలు, వ్రతాలు అన్ని జరుగుతాయి ఇక్కడ. అలాగే మనకి ఇక్కడ వృద్ధాశ్రమం ఉంది. ఎవరు లేని వాళ్ళు, పిల్లలు లేని వాళ్ళు, అలాంటి వాళ్ళ కోసం సదుపాయాలన్నీ ఉన్నాయి, గదులన్నీ ఉన్నాయి వాళ్ళకి. ప్రస్తుతానికైతే వాళ్ళకి భోజనం అది కూడా కల్పిస్తున్నాము. అలాగే మన దగ్గర ఉచిత హాస్పిటల్, హోమియోపతి, అలోపతి 2 ఉన్నాయి. ల్యాబ్ టెస్టులు కూడా మన దగ్గర ఉన్నాయి. బ్లడ్ టెస్ట్ అన్ని కూడా ఈసీజీ వరకు అన్ని ఫ్రీనే ఉన్నాయి, దేనికి డబ్బులు లేవు. ప్రతిదీ కూడా ఉచితంగానే జరుగుతుంది ఇక్కడ. భారతదేశం వ్యాప్తంగా చూసుకుంటే 81 అడుగుల వెంకటేశ్వర స్వామి విగ్రహం ఎక్కడా లేదు, కానీ ఇక్కడ ఉంది. ఈ స్థాపితం ఎప్పుడు నిర్వహించారు? ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే భక్తులకు ఎలాంటి పుణ్యఫలాలు దక్కుతాయి? ఇది 81 అడుగుల వెంకటేశ్వర స్వామి విగ్రహం అండి. ఇంత పెద్ద విగ్రహం భారతదేశంలో ఇదే మొదటిది. ఇక్కడ ప్రతిదీ ఏదైనా కోరిన కోరికలు తీరుతాయి ఖచ్చితంగా. దానికి నిదర్శనం మీకు కనబడుతున్న ఈ భక్తజనం. ఈయన కోరికలు తీర్చే కోనేటి రాయుడు. మీరు ఏమైనా సంకల్పించుకుని ఒక శనివారాలు మొదలు పెడితే గనక ఖచ్చితంగా వాళ్ళకి ఫలితాలు అవుతున్నాయి అని చెప్తున్నారు. పబ్లిక్ నుంచి కూడా మాకు అదే రెస్పాన్స్ వస్తుంది. చాలా బాగుందండి వాళ్ళకి. ప్రధానంగా ఇవాళ ఏకాదశి కావడంతో భక్తులు కూడా పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. వారి కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారమ్మా? అంటే ఏర్పాట్లు అంటూ ఏం లేదండి, ప్రసాదాలు అవి అందించే వరకే తప్ప ఇంకా అంతకన్నా ఏం లేదు. ప్రత్యేక పూజలు అంటే ఏం లేవు, సత్యనారాయణ స్వామి వ్రతం అది ఏం లేదు. కానీ ఎప్పట్లాగే శనివార వ్రతం అయితే జరుగుతుంది మన దగ్గర. శనివార వ్రతాల్లో భక్తులు పాల్గొంటే ఎలాంటి పుణ్యఫలాలు దక్కుతాయి? వాళ్ళు ఏం సంకల్పించుకుని చేసుకుంటే ఆ కోరికలు అయితే జరుగుతాయండి. వెంకటేశ్వర స్వామి నమ్ముకున్న వాళ్ళకైతే ఎక్కడ తక్కువ ఉండదు, అంత బాగుంటుంది. ప్రతిదీ అయితే బాగుందండి. వాళ్ళు చెప్పింది మళ్ళా వాళ్ళే రిపీటెడ్ గా వచ్చి శనివార వ్రతాలు కంటిన్యూ చేస్తున్నారు. మేము అనుకున్నవి అయ్యాయి, మేము మళ్ళా వస్తామండి అని. కడప నగర శివార్లోని ఆలంకాన్పల్లి వద్ద ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ విరాట్ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో తొలి ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. తెల్లారుజామున భక్తులు కూడా పెద్ద ఎత్తున చేరుకొని ఆ శ్రీదేవి భూదేవి సమేత విరాట్ శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తున్నారు. ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే అనుకున్న కోరికలు కూడా నెరవేరుతాయని చెప్పి ఆలయ కమిటీ చైర్మన్ సతీమణి వసుప్రద తెలుపుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ హైదర్తో షబ్బీర్, మెట్రో టీవీ, సుమన్ కడప.